భూతప్పాయ ఉత్సవాల గురించి విన్నారా? సంతానం లేని మహిళలు చన్నీటి స్నానం చేసి బోర్లా పడుకుంటే భూతప్పలు కాళ్లతో తొక్కుతూ పోతారు. అలా కాళ్ల స్పర్శ తగిలితే సంతానం కలుగుతుంది అన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ విచిత్రమైన ఆచారం, నమ్మకం చాలా ఏళ్లుగా వస్తున్నది. ఇది క్షేత్ర మహిమ అంటున్నారు అక్కడి పూజారి కూడా. శ్రీ సత్యసాయి జిల్లా జిల్లేడుకుంట భక్తరహల్లి ఊళ్లలో ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వాముల ఆలయం. ఇక్కడ ఏటా డిసెంబర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్గశిర పౌర్ణమితో మొదలయ్యి బ్రహ్మోత్సవాల రెండో రోజు జరిగే భూతప్పల ఉత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంది. దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో జరిగే భూతప్పల ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు. ముఖ్యంగా మహిళలు రోడ్డుకు రెండు వైపులా బారులు తీరతారు. చన్నీటితో స్నానం చేసి బోర్లా పడుకుంటారు. యాదవ కులానికి చెందిన ఒక కుటుంబీకులు వంశపారంపర్యంగా భూతప్పల వేషధారణలో నృత్యాలు చేస్తూ ఆలయం దగ్గరకు వస్తారు. చన్నీల స్నానం చేసి విచిత్రమైన హాహాకారాలు చేస్తూ బోర్లా పడుకున్న భక్తుల వీపుల మీద తొక్కుకుంటూ వెళతారు. భూతప్పల కాలి స్పర్శతో రోగాలు మటుమాయమవుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడికొచ్చే మహిళా భక్తుల నమ్మకం. అదే ప్రగాఢమైన నమ్మకాన్ని వెలిబుచ్చారు ఇక్కడికొచ్చి ఈ కార్యక్రమంలో భక్తితో పాల్గొన్న 1/2 డజన్ మంది మహిళలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పడం వచ్చాను. చాలా మందికి ఇది జరిగింది. రావచ్చు, చాలా మంచి మీకు కానీ సంతాన భాగ్యం కలుగుతుందని మండలం కోగల గ్రామం. నేను పిల్లలు కాకున్నందుకు ఇక్కడ నరసింహస్వామి గుడి దగ్గరకు పిల్లలు అవుతారని వచ్చినాము. పిల్లలు అవుతారని నమ్మకంతో వచ్చినాము. నా పేరు శ్యామల, నాది వచ్చేసి కాబడ. నాకు సంతానం కావాలని వచ్చాను. దేవుని నమ్మకాన్ని వచ్చాను. ఇది అనాదిగా వస్తున్న ఆచారమంటూ స్థల పురాణంతో పాటు ఈ ఆచారం గురించి చెబుతున్నారు ఇక్కడి పూజారి. ప్రత్యేకత వ్యాసరాయ ప్రతిష్టాపన జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ ప్రతిష్టాపన జరిగింది. వ్యాసరాయుడు దక్షిణ దిశగా 732 ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతిష్టాపన చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక అడవిలో పుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం వాళ్ళ దగ్గర ఉంచుకున్న వ్యాసరాయలు ఉంచుకున్న సాలగ్రామాలు ఇక్కడ వేసి అప్పుడు భక్తపురి ఈ ఊరి పేరు వాళ్ళు తిలకించి వెళ్ళిపోయారు. అప్పటి నుండి బ్రహ్మోత్సవాలు అనగా మార్గశిర పౌర్ణమి రోజు తేరు జరుగుతుంది. మరుసటి రోజు జ్యోతిపరుష భూతప్పల ఉత్సవం జరుగుతుంది. భక్తులు ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు మరియు సంతానము కలగక సంతానం కోసం వేచి చూసేవాళ్ళు
మరియు వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేందుకు ఈరోజు భూతప్ప ఉత్సవంకు వచ్చి ప్రతి ఒక్కరూ భూతప్పల ఉత్సవమున చన్నీటి స్నానంతో కింద పండుకొని వాళ్ళ కాల స్పర్శ భూతప్ప కాల స్పర్శ తగిలితే అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి కట్టుబడుతూ ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావటం ఆనవాయితీగా మారింది. భూతప్పలతో తొక్కించుకున్న తర్వాత ఆ మహిళా భక్తులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. ఈ భూతప్పల కాలిస్పర్శ కోసం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 11 గంటల దాకా భక్తులు వేచి ఉండటం విశేషం.